ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. మాజీ మంత్రి రోజా ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అంచర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజీ శాంతి, కేజీ కుమార్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ భరత్ ఉత్తర్వులిచ్చారు. దీంతో పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ముఖ్య నేతలు జగన్ కలిసి పెద్దిరెడ్డి అనుచరుల ఆగడాలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సొంత పార్టీ ఓటమికి వారే కారణమంటూ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో కోల్డ్ వార్ జరుగుతోందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ స్పందన. అంటే చిత్తూరు జిల్లాలో అయితే మాత్రం వైసీపీకి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఒక కోల్డ్ వార్ అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా నిన్న జరిగినటువంటి కేంద్ర వైసీపీ పార్టీ ఆఫీసులో అయితే మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అయితే మాత్రం జగన్ తో సంభాషణ అయితే జరిగారు. ఆ సంభాషణ అనంతరం అయితే మాత్రం రోజా అయితే మాజీ మంత్రి రోజా తన పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అలాగే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి అందరిపైన మాత్రం ఒక లిఖిత పూర్వకంగా కూడా ఒక లేఖనైతే మాత్రం అందించి వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అనుచరులు అనేసి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. దీంతో స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం వెంటనే చిత్తూరుకి మాజీగా ఉన్నటువంటి చైర్మన్, అంటే మున్సిపల్ శాఖ సంబంధించినటువంటి చైర్మన్, అలాగే ఒక నగిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మాజీ చైర్మన్ వీళ్ళిద్దరి పైన కూడా సస్పెన్షన్ వేటు అయితే వేయాలనేసి కూడా ఎమ్మెల్సీ భరత్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ భరత్ అయితే ఈ యొక్క చిత్తూరు జిల్లాకి ఇన్ఛార్జిగా అయితే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తను వెంటనే కూడా వీళ్ళిద్దరికి ఒక సస్పెన్షన్ లేఖ అయితే మాత్రం రిలీజ్ చేసి వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పంచాయతీ అంతా కూడా ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు వెళ్ళింది. ఈ యొక్క రామచంద్రారెడ్డి యొక్క అనుచరుల మీద టార్గెట్ చేస్తూ రోజా చేస్తున్నటువంటి యొక్క వ్యాఖ్యలను అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించినట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళొక లోపల జరిగేటువంటి యొక్క కోల్డ్ వార్ని అయితే మాత్రం ఈ రోజు బయట అయితే రావడంతో పాటుగా మొత్తం వైసీపీలో కూడా ఒక గందరగోళం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ఎన్నికల్లో చూసుకుంటే మాత్రం అందరూ కూడా ఈ యొక్క పార్టీకి శ్రమించి పనిచేసి అయినా కూడా ఓటమి పాలైన తర్వాత ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరులుగా ఉన్నటువంటి వారిపైన అయితే మాత్రం ఎక్కువగా ఈ యొక్క వైసీపీ అయితే ఒక కొరడా అయితే జిలిపిచ్చిందనేసి కూడా తెలియజేస్తున్నారు. దీనివల్లనే ఒక పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వారినంతా కూడా సస్పెండ్ చేసుకుంటూ వారిపైన వచ్చేటువంటి పార్టీ వ్యతిరేకతమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం ఇటువంటివంతా కూడా ఎక్కువగా ఉన్న దానివల్ల వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది కూడా ఒక ఖండిస్తున్నటువంటి విషయం అయితే మాత్రం వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా రోజాకి సంబంధించినటువంటి నగిరిలో అయితే రోజాకే స్థానం లేదు. అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకి కూడా లోపల ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రం ఈ రోజు బయటపడడంతో పాటుగా ఒక గందరగోళం అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే నెలకొంది. దీని ద్వారా తదుపరిగా నిర్ణయాలు అయితే మాత్రం ఎమ్మెల్సీ భరత్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి యొక్క జిల్లాలో తదుపరిగా ఏం చేస్తారనేసి కూడా ఒక ఆసక్తి నెలకొంది. మరోవైపు రోజాకి ఉన్నటువంటి అనుచరులుగా ఉన్నటువంటి నాయకులు అయితే మాత్రం ఇప్పటికే అంటే నరేష్ ఇప్పుడు జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు పెద్దిరెడ్డి ఏమైనా స్పందించారు? పెద్దిరెడ్డి అనఫిషియల్ గా అయితే స్పందించకుండా వీళ్ళకి లోపల ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు మాత్రం రెచ్చగొట్టి వైసీపీ నగిరిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజా మీదకైతే మాత్రం ఈ యొక్క గొడవకైతే కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. అఫిషియల్ గా అయితే మాత్రం రామచంద్రారెడ్డి అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బయట అనౌన్స్ చేయకుండా వాళ్ళ యొక్క అనుచరులను అయితే మాత్రం రోజా మీదకి ఉన్నటువంటి తన చేసినటువంటి కార్యకలాపాలు కూడా బయటికి తీయండి, తన మీద అయితే మాత్రం మళ్ళీ జగన్ కి రిపోర్ట్ చేయాలి అనేసి కూడా చెప్తున్నటువంటి అంశాలైతే మాత్రం మనకు తెలుస్తుంది. సో ఇదొక కూడా దీనికి సంబంధించి కూడా ఒక 2 రోజుల్లో కూడా వీళ్ళ ఒక పూర్తిగా డీటెయిల్స్ అనేది కూడా బయట రాబోతుంది. ఇప్పుడైతే రోజాకి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా మళ్ళీ టీడీపీ వైపు నుంచి మళ్ళీ వైసీపీకి వచ్చే విధంగా కూడా రోజా అయితే అందరి దగ్గర పోయి మాట్లాడుతున్నట్టుగా సమాచారం.
సో అదే విధంగా కూడా వాళ్ళ ఒక అనుచరుల్ని కాపాడుకోవాలి అనేసి రోజా గట్టి ప్రయత్నం అయితే చేస్తుంది. మళ్ళీ ఈసారి నగిరిలో వైసీపీ జెండా పాతాలి అనే విధంగా ఆ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలిసినటువంటి పరిస్థితి. మరోవైపు రామచంద్రారెడ్డి బయటికి కనిపించకుండా లోపల మాత్రం వాళ్ళ ఒక అనుచరులు మాత్రం రోజా చేసినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి వ్యతిరేకత ఏమి ఉన్నాయో వాటంతా కూడా బయటికి తీసి జగన్ వరకు తీసుకెళ్లాలి అనేసి కూడా తను ఒక కుట్ర కూడా పొందుతున్నారనేసి రోజా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒక వ్యత్యాసం కూడా బయట వచ్చే పరిస్థితి కూడా మరో 2 రోజుల్లో కూడా రాబోతుంది. దీని నుంచి ఈ యొక్క ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి భరత్ మీద పూర్తి బాధ్యతలు పెట్టి భరత్ కి సంబంధించినటువంటి ఏదున్నా సరే మొత్తం కూడా జగన్ కి రిపోర్ట్ చేయాలి, కేంద్ర వైసీపీ పార్టీలో రిపోర్ట్ చేయాలనేసి కూడా జగన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా మరోవైపు ఏంటంటే ఈ యొక్క భరత్ ఎమ్మెల్సీ భరత్ గా ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి భరత్ అయితే మాత్రం పెద్దిరెడ్డి అనుచరుగా కూడా అతను కూడా ఒక ముద్ర అయితే ఉంది. సో కుప్పంలో సంబంధించి మొత్తం అన్ని కార్యకలాపాలు కూడా భరత్ నుంచి ఏదైతే సాగిందో అదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచే సాగింది. సో ఖచ్చితంగా మాకైతే సపోర్ట్ చేయడు అనేసి కూడా జగన్ దగ్గర అయితే మాత్రం రోజా అయితే వెలగొచ్చినటువంటి పరిస్థితి. దీని ద్వారానే ఈ యొక్క ఇద్దరు చైర్మన్లు నగిరికి పుత్తూరుకి సంబంధించినటువంటి ఇద్దరు జేకే కుమార్, శాంతి అనే ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీని ద్వారా భరత్ అయితే మాత్రం ఎవరికి ఒత్తాస బలపకుండా ఖచ్చితంగా వైసీపీ పార్టీని బలోపేతం చేసే విధంగా పనిచేయాలనేసి కూడా జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీని ద్వారానే మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ యొక్క విషయంలో అయితే మాత్రం ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక తన గురువు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. నన్ను ఒంటరిగా వదిలేశారు అనేసి కూడా రోజా అయితే వెళ్ళగొక్కున్నటువంటి పరిస్థితి. రోజాకి జగన్ సపోర్ట్ చేస్తూ నగిరిని అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి తీసుకురావాలి, అధికారంలో తీసుకురావాలనే విధంగా కూడా పనిచేస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. స్పందన. రైట్, థాంక్యూ నరేష్.